అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్ ఏఎల్ టీవీ. తెలంగాణ టీజీఆర్టీసీ 2020కి సంబంధించినటువంటి శ్రామిక్ జాబ్స్ కావచ్చు, అదేవిధంగా డ్రైవర్ జాబ్స్ సంబంధించినటువంటి ఆన్లైన్లో అప్లికేషన్ కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ ఏదైతే ఆఫ్లైన్లో ఫిజికల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సెంటర్ కి తీసుకెళ్ళినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, ఎన్ఈసీ సబ్ జిరాక్స్ కాపీ తీసుకువెళ్ళాలి. అసలు ఎలా జరుగుతుంది మీకు అన్ని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మరి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏమి ఉండాలో మీకు అన్ని చెప్తా ఉంటాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు, మీకు జాబ్ వచ్చి ఆ పైప్ డేట్ వచ్చేంత వరకు. ఓకే అభ్యర్థులు, ఇక్కడ చూడండి, మనం ఏదైతే ఇక్కడ శ్రామిక్ అదేవిధంగా డ్రైవర్ జాబ్ సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లో ఉన్నాము. మనకి ఇక్కడ మెన్షన్ చేసిన అన్నమాట రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఒక లిస్ట్. ఇక్కడ చూడండి, మనకి 8 పైన అప్లోడ్ చేయడం అందరూ కూడా చూడండి. ఇక్కడ మనకు అప్లోడింగ్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఇక్కడ మనము ఏదైతే ఆన్లైన్ లో మనం ఏవైతే అప్లికేషన్ ప్రాసెస్ లో డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసామో సేమ్ డాక్యుమెంట్స్ అయితే మనం క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం మెన్షన్ చేసినారు. ఇక్కడ ఇన్ కేసు మీరు ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ చేసిన డాక్యుమెంట్స్ ఏ ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా కానీ మీకు సంబంధించి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ క్యారీ మనకి మెన్షన్ చేసినారు అన్నమాట. ఇక్కడ చూడండి ఫెయిర్ టు అప్లోడ్ ద సేమ్ విల్ బి లీడ్ టు రిజెక్షన్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు. కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, అదేవిధంగా మీరు ఆన్లైన్ లో ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే ఒకసారి మీరు అందరూ వెరిఫై చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు ఎస్ఎస్సి మెమో అనమాట. ఓకే, ఇక్కడ డ్రైవర్ జాబ్ కావచ్చు, అదేవిధంగా శ్రామిక్ జాబ్స్ సంబంధించి ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట 10th క్లాస్ మేము అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిగార్డింగ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం ఇక్కడ 10th మేము మనం అయితే చూపించాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అదేవిధంగా డ్రైవర్ జాబ్ సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసినారో ఆ యొక్క అభ్యర్థులు కూడా ఇక్కడ మీకు సంబంధించి స్టడీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి కాబట్టి ఖచ్చితంగా మేమైతే చూపించాల్సి ఉంటుంది అనమాట. ఒరిజినల్ మేము తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట ఇక్కడ ఒరిజినల్ మేము అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు జిరాక్స్ తీసుకోతే మనకు చెల్లవు, ఇక్కడ మనకు క్యాన్సిలేషన్ చేయడం జరుగుతుంది, రిజెక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మనకి ఇచ్చినారు. కాబట్టి ఇక్కడ పోస్ట్ వైజ్ లైక్ ఏ విధంగా అంటే శ్రామిక్ జాబ్ అభ్యర్థులు అందరూ కూడా మీకు సంబంధించి ఏదైతే ఐటీఐ ట్రేడ్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది కదా. ఓకే, మీ ఐటీఐకి సంబంధించిన మార్క్స్ మేమైతే మీ అందరికీ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ డాక్యుమెంట్ చూడండి. ఇక్కడ చూడండి వ్యాలిడ్ ఏబీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనమాట. ఇక్కడ ఎవరైతే డ్రైవర్ జాబ్ కి అప్లికేషన్ చేసినారో ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట మీకు సంబంధించి ఏదైతే చూడండి మనకు హెవీ ప్యాసింజర్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా అయితే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో. ఓకే, ఇక్కడ మనకు మెన్షన్ చేసినారు, అబ్జర్వ్ చేసుకోవచ్చు పోస్ట్ కోడ్ కూడా. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అన్నమాట. ఇక్కడ మీకు సంబంధించిన ఐటీలో అప్రెంటిస్ సంబంధించిన సర్టిఫికేట్ మీకు ఖచ్చితంగా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఎవరైతే ఇక్కడ శ్రామిక్ జాబ్ అప్లికేషన్ ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట మెన్షన్ చేసినారు. ఇక్కడ చూడండి, అదే విధంగా మీకు సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ ఇస్ నథింగ్ బట్ బోనోఫైడ్స్ అనమాట. ఇక్కడ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అయితే ఖచ్చితంగా బోనోఫైడ్స్ మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ బోనోఫైడ్స్ లేని పక్షాన మీకు సంబంధించి ఏదైతే ఇక్కడ రెసిడెంట్ సర్టిఫికేట్ అనమాట. ఓకే, రెసిడెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనకు తీసుకున్నటువంటి రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ మీ దగ్గర యొక్క 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనోఫైడ్స్ లేకపోతే. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ క్యాండిడేట్స్ హూ బిలాంగింగ్ టు ఎస్సీ కేటగిరీ షుడ్ సబ్మిట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ యాజ్ పర్ మనకి యాక్ట్ నెంబర్ ఇచ్చినారు. అదే విధంగా డేట్ వచ్చేసి ఇక్కడ మనకు 14th ఏప్రిల్ 2025 ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విత్ రిగార్డ్ టు రిజర్వేషన్ టు ఎస్సీస్ బై వే ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ ఇన్ ది స్టేట్ మనకి మెన్షన్ చేసిన. కాబట్టి ప్రతి ఒక్క ఎస్సీ కేటగిరీ అభ్యర్థి అన్నమాట ఇక్కడ 2025 ఏప్రిల్ 14 తర్వాత తీసుకున్నటువంటి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు అందరూ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది, తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బీసీ కావచ్చు, అదే విధంగా ఎస్టీ కావచ్చు అనమాట. మీకు దాదాపు మీ సర్టిఫికేట్ అయితే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ కోటా ఆఫ్టర్ 1st ఏప్రిల్ 2025 ఇన్ కేస్ ఆఫ్ బీసీ క్యాండిడేట్స్ మెన్షన్ చేసిన అనమాట. ప్రతి ఒక్క బీసీ అభ్యర్థికి అనమాట నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట.
యాన్యువల్ ఇన్కమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 8 lakhs బిలో వస్తే మీకు అందరికి కూడా నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ వర్తిస్తుంది. అండర్ మీరు ఇక్కడ నాన్ క్రిమినల్ లేయర్ కింద మీరు అయితే ఎలిజిబుల్ అవుతారు అనమాట. దీని కొరకు మీ దగ్గర ఇంకెవరి దగ్గర అయినా నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ లేకపోతే ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎవరు ఇస్తారు, మరి దీనికి ఎలిజిబిలిటీ ఉందని కూడా నేను మన ఛానల్ తరఫు నుంచి స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఆ యొక్క వీడియో సంబంధించిన లింక్ ఉంటుంది కదా, ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, అదే విధంగా నెక్స్ట్ డాక్యుమెంట్ చూడండి. ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఇక్కడ ఓసీ అభ్యర్థులకు వచ్చేసి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆఫ్టర్ ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే క్యాచ్ చేయాల్సి ఉంటుంది ఓసీ అభ్యర్థులు వచ్చేసి. ఓకే, అదే విధంగా ఇక్కడ 9 సర్టిఫికేట్ చూడండి, మనకు మెటీరియల్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట. స్పోర్ట్స్ పర్సన్ సర్టిఫికేట్ అనమాట. ఇక్కడ ఎవరైనా స్పోర్ట్స్ కోట కింద ఎలిజిబుల్ అయితే మీకు సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసినారు, ఇక్కడ చూడండి డేటెడ్ మెన్షన్ చేసినారు. కాబట్టి ఇన్ కేసు మీరు ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో మీకు ఏమైనా సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ మీ అందరూ కూడా స్పోర్ట్స్ పర్సన్ సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే మీరు ఖచ్చితంగా క్యారీ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి 10th డాక్యుమెంట్ అనమాట, పిపిఓ అనమాట. చూడండి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ సంబంధించి ఇక్కడ సర్టిఫికేట్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి మనకు డిశ్చార్జ్ బుక్ కావచ్చు, ఎన్ఓసి కావచ్చు, ఇక్కడ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓకే, వేర్ అప్లికేబుల్ మనకు మెన్షన్ చేసినారు ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనమాట. ఇక్కడ మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే, వాళ్ళ ఫాదర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నట్లయితే ఇక్కడ వారికి సంబంధించి పెన్షన్ సంబంధించి ఏదైతే డిశ్చార్జ్ కావచ్చు, ఎన్ఓసి కావచ్చు, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి తీసుకువెళ్ళడం మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే అభ్యర్థులు, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. దాదాపు మనకు 10 డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అందరూ కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీరు అందరూ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి ఇక్కడ 2 నుంచి 3, ఓకే చూడండి ఇక్కడ 2 నుంచి 3 జిరాక్స్ సెట్స్ కాపీ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మీకు సంబంధించిన ఫోటోస్ కావచ్చు, ఆధార్ కార్డ్ జిరాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు క్యారీ చేయండి. ఓకే, ఇక్కడ ఇవన్నీ అన్నమాట మీరు క్యారీ చేస్తే మీకు సంబంధించిన ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, ఎలా ఉంటుంది మీకు అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ముందుగానే ప్రతి ఒక్క అభ్యర్థి అన్నమాట ఈ యొక్క డాక్యుమెంట్స్ అని కూడా సిద్ధం చేసి రెడీగా ఉండండి. ఓకే అభ్యర్థులు, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. అందరికీ నమస్కారం, జై హింద్.